కోర్టు మూవీకి 2 టికెట్స్ ఇవ్వండి. ఓకే సార్. హలో, ఇది కూడా మ్యామ్. ఏం చేస్తున్నావు? టికెట్ ఇచ్చాను సార్. అది టికెటా, లవ్ లెటరా? పక్కన నేను ఉండంగానే నా కూతురికి లవ్ లెటర్ ఇస్తారా? ఈ విషయం అందరికి తెలిస్తే నా పరువు ఏమైపోను. సార్ టికెట్ సార్, లవ్ లెటర్ కాదు. ఆడపిల్లలు పెంచడం అంటే ఆషామాషా కాదు. ఓకే, ఇలాంటి వాళ్ళని జైలుకి పంపించాలి. నువ్వు జైలు కరెక్టరా? జైలా? చెప్పండి సార్, ఏం కావాలి? డాడీ నాకు పాప్కార్న్ కావాలి. ఓ 2 పాప్కార్న్ ఇవ్వయా. పాప్కార్న్తో పాటు కూల్ డ్రింక్ తీసుకోండి మేడం, బాగుంటుంది. పర్లేదండి, పాప్కార్న్ చాలు. అయితే తీసుకోండి మేడం, జస్ట్ 30 రూపీస్ మాత్రమే. వద్దులేండి, పాప్కార్న్ ఇవ్వండి చాలు. బాగుంటుంది మేడం. ఏంటి బలవంతం చేస్తున్నావు ఏంటి? ఆ అమ్మాయి వద్దంటుందిగా. ఆ కూల్ డ్రింక్లో ఏం కలిపావు? మొత్తం మంది కలిపావా? మొత్తం మంది కలిపేసి నా కూతుర్ని నీ నెల బైక్ మీద కిడ్నాప్ చేద్దామనేగా నీ ప్లాను. ఆడపిల్లను పెంచడం అంటే ఆషామాష కాదు. ఇలాంటి జైలు పంపించాలరా? జైలా? కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఏంట్రా నా కూతురు వైపు చూస్తున్నావు? అబే అదేం లేదు సార్. నోర్మై, ఎదురుగా స్క్రీన్ ఉంటే అక్కడ చూడకుండా పక్కన నా కూతుర్ని చూస్తున్నావు. క్యాజువల్ గా చూసాను సార్. అంటే నీ చూపులతో కూర్చుని నా కూతుర్ని చంపేయాలని నీ ప్లాను. ఆడపిల్లని పెంచడం అంటే ఆషామాషా కాదు. ఇలాంటి వాళ్ళని జైలు వేయించాలరా? సార్ సినిమాలో అని చెప్పండి సార్. బాగుంది. మీరు చెప్పండి మేడం. బాగుందండి. స్టోరీ ఎలా ఉంది మేడం? బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి మేడం? బాగున్నాయి. డైరెక్షన్ బాగుందా? ఆపరా. ఏంటి నన్ను ఒక్క క్వశ్చన్ అడిగి నా కూతుర్ని అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? అలానే కదా సార్, అమ్మాయి రివ్యూ ఇస్తే రీచ్ బాగొస్తుంది సార్. అంటే మీ రివ్యూలో నా కూతుర్ని హైలైట్ చేసి పెద్ద సెలబ్రిటీ చేసి సొసైటీలో బ్యాడ్ నేమ్ తెప్పిద్దామని చూస్తున్నారా? అయినా నువ్వేంటి ఆ చేతిలో ఫోన్ ఏంటి? నా కూతుర్ని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నావు. అంటే నా కూతురు ఫేస్ మార్ఫింగ్ చేసేసి ఏవేవో వీడియోలు అతికిచ్చేసి వెబ్సైట్లో అమ్మేద్దామని నీ ప్లాను. అలా మేము ఎందుకు చేస్తాం సార్? ఇలా కాదరా, మిమ్మల్ని జైలు వేయించాలి. ఒరి బాబు నీకు దండం రా బాబు. నీలాంటి ఒక బాబు ఉంటే చాలరా, అబ్బాయిలందరూ జైల్లో ఉంటారు. ఈ ఆడపిల్లని పెంచడం అంటే ఆషామాషా కాదు.